సాగర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మాకు ఆప్తులు సీనియర్ డైరెక్టర్ సముద్ర గారు, రామ్ ప్రసాద్ గారు వచ్చి మమ్మల్ని దీవించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అతిథిగా అనుకున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు రాలేకపోవడం జరిగింది. అయితే నటుడు, శాసనసభ్యుడు, సహృదయుడైనటువంటి బాబు మోహన్ గారు వచ్చి దీవించడం జరిగింది. ఇక సబ్జెక్ట్ విషయంకి వచ్చేసరికి ఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నటువంటి ప్రథమ చిత్రం ఇది. ఈ చిత్రం డేగల సీను అనే ఒక సబ్జెక్టు. ఈ సబ్జెక్టు వాస్తవంగా జరిగినటువంటి ఒక సంఘటన ఆధారితంగా కొన్ని కల్పితాలతోటి, అంటే చిత్రీకరణ కోసం కొన్ని నిర్మాణం చేసుకొని తీయబడుతున్నటువంటి చిత్రం. ఈ టైటిల్ డేగల సీను చెప్పబడిన దాంట్లో అందరూ హీరోలే, అందరూ విలన్లే. యువత లేనిపోని బేజాలకు పోయి ప్రగల్భాలు, వాడంతా వీడంతా అనే వాటి దగ్గర నుంచి చిన్న ఒక సందర్భం దగ్గర చోటు చేసుకుని రమారమి ఒక 50 హత్యల దాకా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనలో ముఖ్యాంశాలు తీసుకొని ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రధానంగా 3 ప్రధానమైనటువంటి హీరో క్యారెక్టర్లు ఉంటాయి. మన సబ్జెక్టే, మరొకసారి చెప్తున్నాను, మన సబ్జెక్టే హీరో, మన సబ్జెక్టే విలన్. 3 హీరోయిన్లని, తర్వాత ముఖ్యంగా ఆర్టిస్టులుగా తనకంటూ ఒక నిర్మాణం చేసుకొని, ఒక స్థానాన్ని నిర్మాణం చేసుకుని చలనచిత్రంలో నడుస్తున్నటువంటి అనేక మంది అతిరథ మహారథులతోటి ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. దీంట్లో హీరోయిన్గా మీ ముందు ఈరోజు ప్రవేశపెడుతున్న అమ్మాయి జహీరా శ్యామ్ ఫ్రమ్ కాశ్మీర్. అమ్మాయి ఆర్టిస్టు, ఇంతకుముందు 2 సినిమాలు చేసింది. అయితే చక్కటి అభినయం చేయగలిగిద్దనే నమ్మకం, ఆ క్యారెక్టర్కి ఇంపైనటువంటి సోయగాన్ని ఇవ్వగలిగేటువంటి ఆ నమ్మకం నాకుంటుంటోటి ఆవిడ్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్లో మన దిల్ రమేష్ గారిని, వినోద్ గారిని, సీనియర్ నటులు వినోద్ గారిని, నెక్స్ట్ మన రాజేంద్ర గారిని, బిహెచ్ఎల్ ప్రసాద్ గారిని, మీ అందరికీ తెలుసు విల్సన్గా అనేక సంవత్సరాలుగా ప్రజల మనసుల్లో నిలబడిపోయినటువంటి ఆర్టిస్టు మన ప్రసాద్ గారిని, అదేవిధంగా మన మహేష్ ఖన్నా గారు. వీరు వచ్చేసేమో ఇంతకుముందు ఒక చిత్రానికి ప్రొడక్షన్ చేశారు, నటించారు విలన్గా. దాంతోపాటు మన రచ్చ టీంకి, జబర్దస్త్ టీంకి ఇవాళ ఉన్నటువంటి పాపులర్ ఆర్టిస్టులు ఒకరు రవి గారు, రచ్చ రవి గారు. వీరు ఇలా అనేక మంది తారాగణంతో తీసుకున్న చిత్రం. ఈ చిత్రంలో ప్రథమంగా నేనేం మెసేజ్ ఇవ్వబోట్లేదు సినిమా ద్వారా, కానీ ఒక చిన్న మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఆర్టిస్ట్గా ఉన్న నేను, థియేటర్ ఆర్టిస్ట్గా ఉన్న నేను తీసే దాంట్లో సమాజానికి ఎక్కడ హాని కలిగే విధంగా తీయను, కానీ అయితే పెద్దగా సూక్తులు చెప్పేంత స్థాయి కూడా నాకు లేదు. జరిగిన యథార్థ సంఘటన, దాంట్లో జరిగిన లోటుపాట్లు, ఆ లోటుపాట్లపై జరిగేటువంటి విశ్లేషణ, ఆ విశ్లేషణలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం సమాధానం కరెక్ట్ అయిందైతే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది అనే ఒక సందర్భమే ఈ చిత్రం. ఈ చిత్రానికి సంబంధించి మీకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ భవిష్యత్తులో నిర్మాణ సమయంలో, నిర్మాణానంతరం మీ ఆశీస్సులు, మీ ద్వారా ప్రజల్ని మీ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాలని, మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రథమంగా మీకు మా హీరోయిన్ని పరిచయం చేస్తున్నాను. జహీరా శ్యామ్, షీస్ ఫ్రమ్ కాశ్మీర్. ఒకసారి మాట్లాడమ్మా. ఫస్ట్ షాట్. అయితే ఈ కార్యక్రమం ఫస్ట్ క్లాపు మన సాగర్ గారు, స్విచ్ ఆన్ వచ్చేసి మన బాబు మోహన్ గారు, డైరెక్షన్ వచ్చేసి సముద్ర గారు చేయటం జరిగింది. ఇది ఫస్ట్ షాట్, ముహూర్తం కోసం ఆ షాట్ చేయటం జరిగింది. ఆ దేవుడు మా ఎందు దయ ఉంచి ఈ ప్రాజెక్ట్ని నిర్విఘ్నంగా నడుపుతారని కోరుకుంటూ శ్యామ్ గారిని. ఎస్, ఇది 2 షెడ్యూల్స్గా ఈ సినిమా చిత్రం నిర్మాణం అవుతుంది. 30, ఒక 40, 30, ఒక 10 రోజుల పాటలు, అంటే 60, ఒక 70 రోజుల దగ్గర సమారం 80 రోజులు మా షెడ్యూల్ జరుగుతుంది. ఇక్కడి నుంచి ఒక 20 రోజుల తర్వాత గుంటూరులో చిత్రం ప్రారంభమవుతుంది. గుంటూరు, విజయవాడ,
ఒంగోలు, సత్తెనపల్లి, నరసరావుపేట యథార్థంగా జరిగినటువంటి ఆ సంఘటన జరిగిన ప్రాంతాల్లోనే మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఎక్కడ వైషమ్యాలు రాకుండా ఉండటం కోసం కొంచెం చేంజ్ ఆఫ్ లొకేషన్స్ జరుగుతుంది. అదేవిధంగా పాటలు వచ్చేసి దీని తర్వాత పాటలు కూడా నేను ఎక్కడ కూడా బయటకు పెట్టలేదు, లోకల్గానే చేస్తున్నాను. విత్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణలోనే జరుగుతుంది. మ్యాక్సిమం కొంచెం కర్ణాటకలో చేయటం జరుగుతుంది. రౌడీ షీటర్ని ఎన్కౌంట్ చేయబడ్డ అంటూ గుంటూరు చరిత్రలో ఎక్కడా లేదండి. డాగల్ సీన్ అనే అతన్ని నాట్ ఎన్కౌంటర్, అతని ఎస్కార్ట్లో వస్తున్న వ్యక్తిని అతని ప్రత్యర్థి బృందం అంతం చేయటం జరిగింది. ఇక్కడ పోలీస్ వారు ఎక్కడా కూడా ఎన్కౌంటర్ చేయటం జరగల. అయితే మీకు ముఖ్యంగా చెప్పాల్సి అనుకుంటుంది ఏంటంటే, సమాజంలో పోలీస్ అవసరం ఏంటనేది కూడా ఈ చిత్రంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. అయితే ఆ డాగల సీను అనే టైటిల్ పెట్టిన దానికి పూర్వం ఒక 10 సంవత్సరాలు మొత్తం సుదీర్ఘంగా 85 నుంచి 2001 వరకు జరిగిన 10-12 సంవత్సరాల మొత్తం సంఘటనని క్రోడీకరించుకొని తీయబడుతున్న చిత్రం ఇది. అన్నీ ఉన్నాయి సార్, దరిదాపుగా అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంకమ్మరావు, కొరిటిపాడు సీను మీరు చెప్తున్న ఈ క్యారెక్టర్లు అయితేనేమో ఈ సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ డాగల సీను అనే సబ్జెక్టుకి సంబంధించింది కాదు. అంటే గుంటూరులో జరిగిన మొత్తం కాదు సార్. అబౌట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద డాగల్ సీన్, వాట్ బిలాంగ్స్ టు డాగల్ సీన్, బిఫోర్ డాగల్ సీన్ అండ్ ద టైమ్ ఆఫ్ డాగల్ సీన్, ఆఫ్టర్ ద డాగల్ సీన్. ఎందుకు ఆఫ్టర్ ద డాగల్ సీన్ అని చెప్పబడుతుంటే, ఒక సీను అనే అతను చనిపోయిన తర్వాత కూడా అతని తల్లి కూడా హత్య చేయబడ్డది. వాడి తల్లి వరకు ఉంటుంది. ఒక ఎలిమెంట్స్ కత్తితో పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని ఒక నానుడు ఉంది. అది రౌడీజం చేస్తేనేనా? అందరూ కత్తి పట్టుకున్న వాళ్ళు అందరూ పోతారా? మరి మిలిటరీ వాళ్ళు కూడా కత్తులు పట్టుకుని పోతున్నారు. మరి కత్తులతో పోతారా అంటే దీన్ని ఒక సస్పెన్స్గా మీ ముందు ఉంచుతున్నాను. చిత్రంలో దాన్ని సంపూర్ణంగా మీకు తెలియజేస్తాను. ఇబ్బంది ఏదొచ్చినా కూడా ఆర్టిస్ట్ సార్, ఐ కెన్ ఫేస్ ఇట్. నేను ముందుకు వెళ్ళగలుగుతాను. Hello, this is Zaida Sam. First, I would like to say thanks to my director Gaurav. आपने मुझे इतना अच्छा चांस दिया, तो थैंक यू सो मच सर. और बहुत जल्द हम शूटिंग स्टार्ट करने वाले हैं, जैसा कि सर ने आपको बताया ही है. तो मिलेंगे बहुत जल्दी, अपनी फिल्म लेकर आएंगे. आई एम श्योर हम बहुत अच्छा करेंगे, अपनी तरफ से तो पूरी कोशिश करेंगे. और बात डायरेक्टर सर की, तो ही इज़ द बेस्ट. థ్యాంక్ యూ. మీ అందరి సమక్షంలో సత్యగాంగ్ చిత్ర నిర్మాణం ప్రారంభం చేయడం జరిగింది. మేము ఆగస్టులో రిలీజ్కి వెళ్తున్నాం. తర్వాత నాకు చాలా మిత్రుడు అమర్నాథ్, తర్వాత అతను డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు కొత్తగా ఈరోజు నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. ప్లస్ మా చిత్రం సత్యగాంగ్ చిత్రంలో కూడా వన్ ఆఫ్ ద విలన్లో అతను యాక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి నటుడు. సో ఈరోజు అతని చిత్ర నిర్మాణం చేపట్టి సక్సెస్ఫుల్గా తీసి బాగా మంచి సూపర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. అమర్నాథ్ గారు నాకు చాలా పాత మిత్రుడు. చానాళ్ళ క్రితం మేము కలిసేవాళ్ళం. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చి చానాళ్ళుగా దూరం అయ్యాం. ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటున్నాం. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు. అవకాశం ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అమర్నాథ్ గారు చాలా కసి మీద ఉన్నారు. ఈ సినిమా చాలా బాగా తీస్తారు. ఇది న్యాచురల్ సబ్జెక్టు, చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. పత్రికా విలేకరుల్లో ఈ సినిమాని కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం బాగా పబ్లిసిటీ చేసి అమర్నాథ్ గారికి మంచి భవిష్యత్తు కలిగేటట్టు మీరు అందరూ కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మొదటి చిత్రంగా డేగల శ్రీను అనే సినిమాని డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న మా అమర్నాథ్ గారికి సినిమే ఆశ, సినిమే శ్వాస, ఈ రెండు ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యలో పెట్టుకొని ఆ ఆశయాన్ని ఇప్పుడు నిజం చేసుకుంటూ ఇప్పుడు దర్శకత్వం వైపు ఆయన ఆల్రెడీ నటుడు. కన్నడ సినిమాలో ఒక సినిమాలో ఇప్పుడు మెయిన్ విలన్గా చేస్తున్నాడు. తెలుగులో సత్యాగాంగ్ అనే సినిమాలో కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు తనే సొంతంగా సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం చేస్తున్న ఈ డేగల శ్రీను అనే సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ ఆయనకి అన్ని విధాల విజయాన్ని చేకూర్చాలని ఆ సాయిబాబాని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. డేగల శ్రీను
మాస్ పవర్ఫుల్ టైటిల్ అండి. ఇది చాలా అద్భుతమైన టైటిల్, ఎవరికి తట్టని టైటిల్ ఆయనకి తట్టింది. బహుశా గుంటూరులో పెరిగాడు, చూశారు కాబట్టి అమర్నాథ్ గారు. చాలా అద్భుతమైన టైటిల్. ఇకపోతే నేను సత్య గ్యాంగ్ సినిమా షూటింగ్లో ఉండగా మేనేజర్ మంగారావు గారు సినిమా చేస్తున్నారు, నేను డైరెక్టర్ ఒక ఆయన పరిచయం చేస్తాను ప్రొడ్యూసర్ గారికి, నా ఫొటోస్ ఆయనకి పంపించడం జరిగింది. ఆయన చూడడం జరిగింది. వెంటనే నాకు కాల్ చేశారు. హైదరాబాద్ వచ్చి ఒకసారి కలవాలి అన్నారు. వెళ్ళాను, కలిశాను. ఆయన కథ చెప్పారండి, చాలా అద్భుతంగా చెప్పారు. నిజం చెప్పాలంటే నా రోమాలు లేచి నిలబండి. షార్ట్ టు షార్ట్ చెప్పారు. మనసులో అనుకున్నాను, ఎవరో డైరెక్టర్ అయి ఉంటారు, ఈయన ప్రొడ్యూసర్ అయి ఉంటాడు, ఈయనే చేస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకుని, సరే డైరెక్టర్ ఎవరిని అడిగా. నేనే అన్నాడు. పర్ఫెక్ట్, కరెక్ట్గా సెట్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా. ఎందుకంటే ఆ సబ్జెక్టు ఆయన లోకల్ కాబట్టి అన్నీ చూసి ఉన్నారు కాబట్టి ఆ అనుభవం వేరే డైరెక్టర్ కంటే అతను చేయడమే కరెక్టు. ఈ సబ్జెక్టుకి డైరెక్షను అతను న్యాయం చేకూరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నేను నా క్యారెక్టర్ పేరు చెప్పను కానీ సరే సబ్జెక్ట్ అంతా వింటున్నప్పుడు నాకు అనిపించింది, కొన్ని క్యారెక్టర్లు జనరల్గా ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టరే బాగుండు, ఈ క్యారెక్టర్ అయితే బాగుండు, మనకు పడితే బాగుండు అని మనసులో ఉంటాయి. సరే కథ అంతా చెప్పినాక కొన్ని క్యారెక్టర్ 2-3 నచ్చినాయి నాకు దాంట్లో. సరే నాకు ఏ క్యారెక్టర్ చెప్తారో ఏదో చెప్తాడులే వేషం అనుకున్నాను, కానీ నేను షాక్ తిన్నా. వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ క్యారెక్టర్ అండి. 2 షేడ్లు ఉంటాయి, చాలా మంచి క్యారెక్టర్ రాజేంద్ర అన్నారు. అసలు నాకు ఫస్ట్ నోట మాట రాలేదు, అసలు నేను షాక్లో ఉన్నా, ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నానా అని. అంత అద్భుతమైన క్యారెక్టర్ అండి. తర్వాత చెప్తాను, నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను. ఈ సినిమా అవకాశం రావడానికి ముందు నాకు మంగారావు గారు ఆయనకి చెప్పడం, మంగారావు గారు చెప్పినా కానీ ఆయన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అమర్నాథ్ గారు ఈ అంత అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకి ఎప్పటికీ జన్మలా రుణపడి ఉంటా. ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని, బాగా లాభాలు తెచ్చిపెట్టాలని, ప్రొడ్యూసర్ గారు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి, డైరెక్టర్గా టాప్ 10లో ఒకరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇలా మీ ముందు కూర్చోవడానికి నిర్దేశకుడైన మా దర్శకుడు అమర్నాథ్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సత్యాగంగ అనే సినిమాలో నేను కలిసి చేస్తున్నప్పుడు తను చెప్పడం జరిగింది, నేను ఇలా ఒక సినిమా తీస్తున్నాను, డ్యాగల్ సీన్ అనే సినిమా, దాంట్లో ఒక క్యారెక్టర్ అనుకున్నాను అని చెప్పారు. కథ ఏంటంటే అది యథార్థ సంఘటన అన్నాడు. ఇది మామూలుగా ఈ మధ్య ప్రతి వాళ్ళు కూడా యథార్థ సంఘటన ఆధారంగా తీస్తున్న సినిమా అని చెప్పేసి ప్రతి సినిమాకి చెప్తున్నారు, ఇది కూడా అలాంటిదేనేమో అనేసి నేను నవ్వాను. నవ్వితే అన్నారైనా, నేను అక్కడ జరిగిన ఈ డ్యాగల్ సీన్ విషయంలో జరిగిన చాలా సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని, ప్లస్ అందరి దగ్గర నేను ఇంటర్వ్యూలు తీసుకొని చాలా సమగ్రంగా, బేసికల్గా ఆయన కూడా ఒక ఈ ప్రెస్కి సంబంధించిన వ్యక్తి, ఇంతకుముందు చాలా ఛానల్స్లో వాటిలో చేస్తున్నారు ఆయన రిపోర్టర్గా. సో ఆ అనుభవంతో ఈ కథను తయారు చేశాను. ఇదేదో ఆషామాషిగా చేసేది కాదు. అలాగే దర్శకత్వం కూడా ఒక అప్రోచ్, అంటే ఏదో సినిమాటిక్గా కాకుండా న్యాచురల్ అప్రోచ్లో సంఘటనలు ఏ ఏరియాలో జరిగాయో అదే యథార్థ సంఘటనలనే యథార్థంగా జరిగిన స్థలంలోనే ఈ సినిమాని నిర్మిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అటువంటి వ్యక్తికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని, ఆ భగవంతుడు కూడా అతన్ని ఆశీర్వదిస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమర్నాథ్ గారి గురించి మీ అందరికీ తెలిసి 25 సంవత్సరాల నుంచి మీడియా పర్సన్గా జాబ్ చేస్తూ అదే నటుడుగా కూడా చేసిన అతను డైరెక్షన్గా ఒక కథను ఎంచుకున్నాడు, డేగల సీను. మరి గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో మరి తీసుకున్న ఒక సబ్జెక్ట్ని యూత్ మెచ్చే విధంగా, మరి పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ఒక చక్కగా రూపొందిస్తానని ఒక గట్టి నమ్మకంతో ఉన్న అమర్నాథ్ గారికి పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో అందరి పేర్లు కూడా చూసినట్లయితే అందరు పెద్దవాళ్ళే. కమెడియన్గా నేనున్నా, హీరోయిన్గా ఈ ఒక్క అమ్మాయి ఉంది. దాదాపుగా అందరి మధ్యలో మేమిద్దరమే చిన్న పర్సనాలిటీ.
దాదాపు అందరూ అంటే మరి డైరెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొడ్యూసర్ వరకు అన్ని పెద్ద పర్సనాలిటీలే. ఆ మధ్యలో మేమిద్దరమే చిన్న పర్సనాలిటీగా మేమిద్దరం ఉన్నాం. ఈ పెద్ద హిట్ కావాలి, మా ఇద్దరిని పెట్టుకున్నందుకు పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. డేగల సీను అనే సబ్జెక్టు దాంట్లో ఒక మంచి పాత్ర ఇస్తున్నందుకు మా అమర్నాథ్ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంకోటి మా అమర్నాథ్ అన్నయ్య చాలా మల్టీ టాలెంటెడ్ మనిషి. అన్నీ అనుభవించి అన్ని టెక్నీషియన్గా ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చి ఇక్కడ దర్శకత్వం చేస్తుందంటే చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మా అమర్నాథ్ అన్నయ్యకుని సెలవు తీసుకుంటాం. ఒక టౌన్లో జరిగిన యథార్థ సంఘటన సినిమాగా తీయటం అంటే అందరూ ధైర్యం చేయలేరు. సాయినాథ్ గారు ధైర్యం చేసి అందులో ఉండే యథార్థ సంఘటనలన్నీ బయటికి తీసి చాలా కష్టపడి కథను తయారు చేసి తీస్తున్నారు. అలాంటి వాళ్ళని ముఖ్యంగా మీ ప్రెస్ వాళ్ళు ఆదరించి మంచి పొజిషన్కి తీసుకుపోయే పరిస్థితి మీరు చేస్తే ఆయన అనుకుంది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైన సహకారం చేయాలని ప్రెస్ వారిని తప్పకుండా ఆయన తీసే సినిమా తప్పకుండా విజయం పొందాలని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్.